హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మీరు చూస్తున్నది మంత్రాలయం గ్రామంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క ఆలయం ముందు మనం ఇప్పుడున్నాం. ఇక్కడ ఈ మంత్రాలయంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రాలయం అనేది మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ హిందువులు ఎక్కువగా వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. మంత్రాలయానికి అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక బోర్డర్ మధ్యలో ఉండటం జరిగింది. ఇక్కడికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం కర్నూలు వరకు బస్సుకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మంత్రాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా మీకు విజయవాడ నుంచి ట్రైన్ అనేది కర్నూలు మీకు మంత్రాలయం వరకు ఉంటుంది. మంత్రాలయం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కూడా మీరు అక్కడి నుంచి మరొక ఆటోపై దేవాలయం వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు మీకు బస్ సౌకర్యం అలాగే ట్రైన్ సౌకర్యం అనేది ఉంటుంది. మీకు బస్ సౌకర్యం అయితే కర్నూలు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్ బస్సులు ఏవైనా ఉన్నట్లయితే మీరు తెలుసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క ఆలయం బయట ఇప్పుడు మనం ఉన్నాం. లోపలికి వెళ్ళడానికి మీరు చూడొచ్చు, ఆలయం ముందు భాగంలో ఉన్నాం. ఇక్కడ ఆలయం ముందు భాగంలో మనకు దేవతామూర్తి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వాటిని చూడొచ్చు మీరు. ఇవి దేవతామూర్తి విగ్రహాలను ఎలా ఉంచారన్నది ఇక్కడ మీకు వచ్చేసి ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా రాఘవేంద్ర స్వామి ఆలయంలోకి వెళ్తున్నప్పుడు దీన్ని ఇక్కడ మనకు చూపించే విధంగా ఉంచడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి మనకు మాంచాలమ్మ ఇక్కడ భూమిని ఇచ్చినట్లుగా కూడా చెప్తారు. ఇక్కడ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటే 1595 నుంచి 1671 వరకు హిందూ మత దైత్వ సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని, విష్ణువును కొలిచే సిద్ధాంతం అనునయించారు. మధ్వాచార్యులు బోధించిన దైత్యాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. ఇతను శ్రీ మూల రాముడి పంచముఖ ముఖ్య ప్రాణదేవారు పంచముఖ హనుమంతుడు యొక్క పరమభక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు. ఇచ్చట పంచముఖ హనుమంతుడిని దర్శించారు. తరువాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. ఇక్కడే జీవ సమాధి పొందారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది తుంగభద్రా నది. ఈ మంత్రాలయం పక్కనే తుంగభద్రా నది అనేది ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి భక్తులు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన హనుమాన్ యొక్క ఆలయాన్ని మనం చూడొచ్చు. ఇది ఆలయం మనం మంత్రాలయం వెళుతున్నప్పుడు ఎంట్రన్స్లో మనకి ఆలయం అనేది దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఎత్తైన హనుమాన్ని మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ దర్శించుకుంటున్న భక్తులను కూడా చూడొచ్చు. మీరు ఈ ఆలయాలకు వెళ్ళాలంటే మీకు మంత్రాలయం ఆలయం నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి, అలాగే మనకి ఆ వెనకే లక్ష్మీదేవి ఉంటారు, అది కూడా చూపించడం కోసం మన దగ్గర 100 రూపాయలు ఛార్జ్ చేసి ఆటో వారు మనిషికి తీసుకువెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పంచముఖ ఆంజనేయ స్వామి. మీకు రాఘవేంద్ర స్వామి ఈ ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా పూజించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కర్ణాటక బోర్డర్లో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పాదాలను చూడొచ్చు. అక్కడ పూజిస్తున్న పూజారులను అలాగే భక్తులను కూడా చూడొచ్చు. మనం ఈ ఆలయం లోపలికి వెళ్తున్నప్పుడు ఈ ఆలయం ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. గృహలో అంటే మనకి కొండపైన పంచముఖ ఆంజనేయ స్వామి ఉండటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంజనేయ స్వామి గుడి వెనకమాల అంటే మనకి ఇలా ఉంటుంది. గుడి వెనకమాల అంతా చూడటానికి ఇక్కడ మీకు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పాదరక్షకులు కూడా ఇక్కడ ఉంటాయి. వాటిని కూడా మీరు గమనించవచ్చు. చూడండి, మీకు ఈ వెనక పక్క ఉన్న మీకు ఆ ప్లేస్ మొత్తాన్ని చూపిస్తున్నాను. పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం వెనకమాల ఉన్న ప్లేస్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మీకు పంచముఖ ఆంజనేయ స్వామి పాదరక్షకులు, అక్కడికి వచ్చిన భక్తులు వంటలు చేసుకునేదాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చు ఆయన్ని. అలాగే మనం ఈ ఆలయం వెనక భాగానికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడు మనం ఆలయం వెనక పక్క ఉన్న వెనక భాగాన ఇక్కడ మనకు ఒక రాయి పైన మరొక రాయి పెట్టి ఉంటాయి. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ రాళ్ళు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటాయి, ఇక్కడ అందంగా ఉంటాయి. ఇవి మనుషుల ద్వారా ఏర్పడ్డవి కాదు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డవి. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆలయం దగ్గర నుంచి మనకు
కొంత దూరం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మధ్యలో మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక కొండకలాగా, ఆ కొండ వరకు మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. భక్తులు నడిచి వెళ్తున్నది, ఫోటోలు దిగుతున్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ ఆ కొండరాళ్ళ మధ్యలో ఒక గృహ భాగంలో మనకు లక్ష్మీదేవి దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి మంత్రాలయం ఆలయం నుంచి మనం 16 కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది. ఇక్కడికి మనకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామితో పాటు ఇక్కడ లక్ష్మీమాతను మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ గృహ నుంచి మనం మెట్లు ఎక్కి వెళ్ళటానికి చూడవచ్చు. ఇక్కడ ఆల్రెడీ భక్తులు అక్కడ వెళ్తున్నారు, అది కూడా చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా వెళ్ళి లక్ష్మీదేవిని దర్శించుకొని అక్కడ తిరుగు ప్రయాణం అనేది చేయడం జరిగింది. మీరు కూడా మంత్రాలయం వెళ్ళినప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామిని అలాగే లక్ష్మీమాతను కూడా దర్శించుకోండి. మీకు ఇక్కడికి రావడానికి ఆటోలపైన రావాల్సి ఉంటుంది. మీరు మంత్రాలయం ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడికి చేరుకోవడానికి మీరు ఆటోలపైన రావచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా గంట సింబల్ అనేది ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ఏ వీడియోస్ తీసినా తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి.